7:15 లోపల కలవాలనుకుంటే వచ్చేయండి, కలుద్దాము. నిన్న నైట్ మదనపల్లి మిస్ అయింది. 11 o'clock కి మేము మదనపల్లి రావడం వల్ల మన సినిమా ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. అవునా, తెలుసా? నా రీల్స్ చూసారా? హలో బడీస్, గుడ్ మార్నింగ్. నేను మీ సుప్రీం సయ్యద్. ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయితే మనం మదనపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఎందుకు ఏంటి అనేది ఇంకా సేపట్లో మీకు అందరికి తెలిసిపోద్ది. ఇక్కడ ఒక మూవీ ప్రమోషన్ జరుగుతుంది, అది కూడా వెరైటీ ప్రమోషన్స్ జరుగుతున్నాయండి. ఆ హీరో ఎవరు, ఏంటా మూవీ అనేది మొత్తం చూపిస్తాను, చూడండి. ప్లీజ్ ఫాలో. 6:15 నుంచి 7:15 వరకు ఇక్కడే ఉంటాను. సో 7:15 లోపల కలవాలనుకుంటే వచ్చేయండి, కలుద్దాము. నిన్న నైట్ మదనపల్లి మిస్ అయింది. 11 o'clock కి మేము మదనపల్లి రావడం వల్ల సండే మార్నింగ్ ఇవాళ 6:15 to 7:15 కి షిఫ్ట్ చేశాను మీటప్. వచ్చేయండి, వెరీ వెరీ ఎక్సైటెడ్. నేను మదనపల్లి 7:15 వరకే ఉంటాను. బస్ స్టాండ్ లో ఉన్నాను. మీరు కూడా రండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రాజా. మీకోసం ఒక లిటిల్ ఫ్యాన్ కూడా వచ్చారు బ్రో. లిటిల్ ఫ్యాన్ చూడండి కూడా. మా ఫైనల్లీ ఆల్రెడీ కాకినాడ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. మీ పాపనా? హలో, ఎవరు చెప్పు. హాయ్, మై నేమ్ ఈస్. చెప్పేస్తారు, పేరు చెప్పు. సూపర్ అవునా, తెలుసా? నా రీల్స్ చూసారా? చెప్పు, నీ పేరు చెప్పు. సెకండ్, నీ పేరు? వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరు చెప్పు. రితికా శెట్టి. ఓకే, గుడ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీ అందరికి హాయ్ హాయ్ హలో. నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది, సుప్రీం సయ్యద్. సుప్రీం సయ్యద్. ఓకే ఫైన్. హాయ్, దిస్ ఈస్ సూపర్ రాజా. నేను మదనపల్లికి వచ్చాను బస్ స్టాండ్ కి మన మూవీ ప్రమోషన్స్ కోసం. ఇది మన సినిమా ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. ఫస్ట్ సింగిల్ షాట్ తెలుగు ఫిలిం, పేరు సుప్రీం సయ్యద్ యూట్యూబ్ ఛానల్. మనని సపోర్ట్ చేయడానికి వచ్చారు మదనపల్లి బస్ స్టాండ్ కి. కీప్ సపోర్టింగ్ బ్రో. September 19th థియేటర్స్ లో ఉంటుంది, మదనపల్లిలో కూడా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఫస్ట్ సింగిల్ షాట్ ఫిలిం మిస్ అవుతే మళ్ళీ ఎప్పుడు సింగిల్ షాట్ ఫిలిం మీరు చూడలేరు అనమాట. నేనైతే పాంఫ్లెట్స్ పట్టుకొని అన్ని సిటీస్ తిరుగుతున్నాను నా సినిమా చూడండి అని చెప్పేసి. 45 సిటీస్ తిరిగాను ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ లవ్ ఫ్రమ్ మదనపల్లి. ఎంతమంది వచ్చారో చూడండి ఒకసారి. వెరీ వెరీ హ్యాపీ అనమాట. ఓకేనా, సూపర్ రాజా. సీ యూ ఇన్ థియేటర్స్. సో వెరైటీ ప్రమోషన్స్ అండి మన సూపర్ రాజా దగ్గర నుంచి. అంటే ఏ ఈవెంట్లు లేవు, ఏమీ లేవు. పాంప్లెట్ తీసుకొని ప్రతి ఊరికి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ సూపర్ రాజా. సుమారు 1 year ఫాలో అవుతుంది. 1 year నుంచి హైదరాబాద్ స్టార్ట్ చేయడానికి ఫాలో అవుతుంది. బాధ వేస్తుంది. బాధ ఎందుకు? అన్ని తిరుగుతున్నారని చెప్పేసి. ఓకే ఓకే. కానీ పేరు వచ్చి మిమ్మల్ని గుర్తుపట్టిన సంతోషం వేరే ఎలా అనిపిస్తుంది. అదే అంటే అప్పుడు స్టార్టింగ్ లో ఎవరు మనకు తెలియదు కదా, మనం ఇచ్చేవాళ్ళం పాంఫ్లెట్. అలా పోతుంటే పోతుంటే గుర్తుపట్టారు. తర్వాత వేరే ఊరు నుంచి వచ్చారు. తర్వాత మీటప్ పెడితే ఇంతమంది వచ్చారు. గ్రాడ్యువల్ గా గ్రో అయ్యాం కదా. అది హార్డ్ వర్క్ చేస్తే. అండ్ అదిగానే మనకు థియేటర్స్ వచ్చాయి, సినిమా కూడా రిలీజ్ అవుతుంది కదా. సో ఆ కష్టపడితేనే ఇప్పుడు ఫలితం వచ్చింది అట్లా అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. యా షూర్. ఓకేనా, బాగా చదువుకో. ఓకేనా, స్టడీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు వచ్చినందుకు. నేను గుర్తుపెట్టుకుంటా, రితికా శెట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చారు మీరు అక్కడ, మళ్ళీ ఇక్కడ. అదే 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 మీకోసమే, మీరు చెప్పారనే వచ్చాను. గుర్తు తెలుసా? అదే అదే. థ్యాంక్ యూ సో మచ్. యా హాయ్. మదనపల్లిలో థియేటర్స్ ఉన్నాయి కదా, మంచిగానే ఉన్నాయి కదా. 7 ఉన్నాయి కదా. నేను చూసా, నేను గూగుల్ మ్యాప్స్ లో చూసా. మిస్ అవ్వద్దు మదనపల్లి. మైత్రి వాళ్ళు తీసుకున్నారు, తెలుసు కదా మీకు. ఒక స్టార్ హీరోకి ఇంత మంది మామూలుగా వస్తేనే క్రేజ్ వస్తుంది. అసలు మన దాంట్లో ఈ ఒక్కడు వచ్చినా అంటే ఎంత గ్రేట్ అంటే నిన్ను చూసి ఎంత మంది ఇష్టం. బట్ నాకు కూడా సినిమాలో చేయని ఆశ ఉంది. బట్ రీసెంట్ గా మా డాడీ చనిపోయారు. అయ్యో, మా డాడీ చనిపోయే వాళ్ళు మా ఫ్యామిలీ సో నిన్ను చూసి డైలీ మా అమ్మకి చెప్పిస్తారు,
మనలో ఒక టైప్ చెప్పాను, అదే పని మా అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడుతాను. నేను ఇప్పుడు పంపించింది నేను చూసి ఇన్స్పైర్ కావాలంటే మదనపల్లి వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తారంటే అసలు ఒక మంచి చూస్తాను మమ్మల్ని ఒక థియేటర్ చిన్న హీరో వచ్చినా కూడా ఎట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. పెద్ద హీరో చిన్న హీరో అనేది సినిమా అంటే సినిమా బానిస అంటే అందరికి నీలాంటి వాళ్ళు రేపు పొద్దున్న నేను చూస్తే మదనపల్లి అందరూ రావాలి. అది ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది నీకు, మీ ఫాదర్ చనిపోయారని చెప్పారు కదా, సో నా రీల్స్ చూసి ఇన్స్పైర్ అవుతున్నా ఉన్నారు కదా, నేను ఎప్పుడు అయినా హార్డ్ వర్క్ అనే చెప్తాను. నీకు తెలుసు కదా ఎంత కష్టపడతా అని చెప్పేసి. సో మనం బాడీ ఎలిసిపోయినా సరే, మైండ్ ఎలిసిపోయినా సరే ఇంకొద్దిగా కష్టపడదాం. ఒక 1,00,000 మంది ఒక దానికి పోటీ పడిందంటే 1,00,000 మంది కంటే ఎక్కువ కష్టపడితే నీకే వస్తుంది రిజల్ట్ అనమాట. ఓకేనా? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలియదు, ఒక గేట్ వాచ్మెన్ కూడా తెలియదు, స్టూడియో గేట్ వాచ్మెన్. జస్ట్ ప్యూర్ హార్డ్ వర్క్ చూసి డిస్ట్రిబ్యూటర్ సినిమా చూడడానికి ఒప్పుకున్నారు, సినిమా చూసి థియేటర్స్ ఇచ్చారు. ఓన్లీ హార్డ్ వర్క్. మామూలు హీరోస్ కి బుక్ మై షోలో నీకు అన్ని అంత సపోర్ట్ లేకుండా అందరూ అసలు అది వాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారు నాకు. బుక్ మై షోలో 1 lakh ఇప్పుడు 53,000 ఉంది అనమాట. అది నార్మల్ గా మనిషికి రావు, ఒక స్టార్ అయితేనే వస్తాయి. ఎందుకంటే మనం పోవాలి, లాగిన్ అయ్యి కొట్టాలి కదా, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి. సో నువ్వు కూడా అలానే ఒక రీల్ పెట్టాను అప్పుడు. అప్పుడు మీకు రిప్లై ఇచ్చాను కదా, అప్డేట్ చేశాను. అమ్మయ్య థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ పెట్టింది మంచిదే అండి, నాకు తెలుసు వెయిట్ చేస్తున్నారని. చాలా లేట్ అయిపోయింది, అందుకే నేను ఇంకోటి కూడా మీకు పర్సనల్ మెసేజ్ చేశాను, రూమ్ అరేంజ్మెంట్ చేస్తా ఇక్కడ చూసినట్టున్నా నేను. చూసారు మీరు నైట్ 2 o'clock నాకు మెసేజ్ చేశారు. మళ్ళీ నేను తీసుకున్నాం బ్రో, రూమ్ లో ఉన్నా, మీరే నా చేసేది. థ్యాంక్ యూ. ఇక మేము ఏంటంటే కార్లో వెళ్ళట్లేదు, బస్సులో వెళ్తున్నాం. అది లేట్ అవుతుంది ఇక, బట్ ఖచ్చితంగా వస్తాం, మాట ఇచ్చాక వస్తాను, లేట్ అవుతుంది అంతే. అదే సెకండరీ ఇక్కడ అని చెప్పారు, ఇంకా వేరే ఊర్లో నుంచి వస్తున్నారు. అవును, అలాగేనంటే మీరు ఇక్కడే ఇంకో 24 వరకు ఏమనుకునే వాళ్ళు, సినిమా అంటే పెద్దోళ్ళ విషయంలో సినిమా హీరో అంటే ఆడిషన్ ఇవ్వాలి, కొన్ని సంవత్సరాలు కష్టపడాలి, కోట్లు ఉండాలి, 6 అడుగులు అందగాడై ఉండాలి, అవన్నీ బ్రేక్ చేస్తున్నాం అన్నమాట. అది మన సినిమాతోటి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. మీ పేరు? సాయినాథ్. మీ పేరు? నాగపూజిత. చదువుకుంటున్నావా? బాగా చదువుకోకేనా. మన సినిమా September 19th ఉంటుంది. పెన్ ఉందా ఎవరికైనా? పెన్ ఉంటే రాసిచ్చేయడం డేట్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మదనపల్లికి ఒక షో చూడడానికి వస్తా, అప్పుడు కలుద్దాం. ఓకే, చలో బాయ్. యా డెఫినెట్ గా. ఓకే, థ్యాంక్ యూ వచ్చినందుకు. సినిమా వచ్చేసి చెప్పాలా ఇక్కడే? ఓకే, కావడానికి 5:30 లేచి వచ్చినాయి. ఎక్కడి నుంచి? వాయిల్పాడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 5:30 లేచి వచ్చాము. గ్రేట్. 25 kilometers from here. బా, థ్యాంక్ యూ. చల్లో వచ్చినావు. ఈ రీల్స్ జనవరి నుంచి చూస్తానే ఉన్నా. జనవరి నుంచి అంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? కష్టమా, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సక్సెస్ అవుతాడని ఖచ్చితంగా నాకు తెలుసు. నేను కూడా రీల్స్ స్టార్ట్ చేసిన. ఓకే, చూసినాడు జనవరి నుంచి. ఓకే, ఇప్పటికి 450 మెంబర్స్ వచ్చారు. ఇంకా వస్తారు నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంటది. అది కొత్తగా చేస్తూ ఉండు, ఇంప్రూవ్ అవుతూ ఉండు, డైలీ కొత్తది పెడుతూ ఉండవు, బోర్ కొట్టకుండా. ఓకే, థ్యాంక్ యూ. పేరు? శివగణేష్. గుర్తుపెట్టుకున్నా నేను చాలా సార్లు. ఓకే, రిప్లై ఇచ్చానా? ఓకే, సూపర్. ఓకేనా, థ్యాంక్ యూ. సెల్ఫీయా? ఓకే, వీడియో కడతా మా ఛానల్ ఎంపీఎల్ ఫన్. ఓకే, ఐ మీన్ మదనపల్లి, దిస్ ఈస్ సూపర్ రాజా. మన మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చాను. సో వీళ్ళు ఎంపీఎల్ ఫన్ అంట మనల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండండి. సెప్టెంబర్. థ్యాంక్ యూ సో మచ్. సింగిల్ షార్ట్ ఫిల్మ్ September 19th ఉంటుంది, మిస్ అవ్వకండి. ఓకేనా, అది గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు వితౌట్ బ్రేక్ ఎలా షూట్ చేస్తారు? అంటే మనది మార్నింగ్, మన సినిమా సింగిల్ షాట్ ఫిల్మ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. సింగిల్ షాట్ అంటే మార్నింగ్ 6:30కి షూట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 8:10కి షూట్ ఫినిష్ అయిపోయింది. సినిమా షూటింగ్ మొత్తం అంటే 100 minutes నాన్ స్టాప్ షూట్ చేసాం అనమాట. ఒకటే కట్ లో ఉంటుంది సినిమా, ఒకటే షాట్ లో ఉంటుంది సినిమా, కట్ లేకుండా ఉంటది. మరి అన్ని ప్రాపర్టీస్ అన్ని సెట్ చేసుకున్నారా ముందే? దానికి 9 months ప్రాక్టీస్ చేసాం, రిహార్సల్స్ చేసాం. ఎక్కడైనా మిస్టేక్ అవుతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి కదా. కరెక్ట్. అందరూ ఆర్టిస్టులు కోఆర్డినేషన్ కూడా ఉండాలి. వాళ్ళందరిది
ఉండేలా 9 months చేసామన్నమాట ప్రాక్టీస్. గ్రేట్. అలా 9 times షూట్ చేసి ఎన్నిసార్లు అట్లా 9 times చేస్తే 9 times ఫెయిల్ అయింది. అంటే చిన్న మిస్టేక్ వస్తుంది కదా, కెమెరా ప్రాబ్లమ్, మళ్ళీ start నుంచి చేయాలి. మళ్ళీ ఎందుకంటే కట్ లేదు కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో 10th time ఓకే అయింది ఫైనల్ సింగిల్ షాట్. గ్రేట్. చూడండి అది ఎలా తీసామో అంత కొత్త సినిమా ఎలా ఉంటుందని మీరు థియేటర్ లో చూడండి. షూర్. ఓకే, పేరు నీది, నీ పేరు ఏదో మల్లికార్జున. ఓకే, గుర్తుపెట్టుకుంటా కానీ మీ మదర్ని కూడా అడిగినట్టు చెప్పగాను. హాయ్ హాయ్, చూస్తున్నావా? చూస్తాను, ఎప్పటి నుంచి? జనవరి నుంచి చూస్తాను. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి. ట్రైలర్ నచ్చిందా? మస్తు ఉంది నిజంగా. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారంటే మంచిగా అనిపించింది. అది మన కష్టానికి ఫలితం. పెద్ద సంస్థ రిలీజ్ చేస్తుందంటే చిన్న కామన్ మ్యాన్ ని నాకు చాలా ఇది అనిపించింది. ఎందుకు పోతుంది ఇది? డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారంటే మంచి పెద్ద హై వచ్చింది. అదే చిన్న కామన్ మ్యాన్ చిన్నగా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో ఇంకా లక్షలు కోట్లు అవసరం లేదు, అది టాలెంట్ ఉంటే చాలు. అది ఇది ప్రూవ్ అవుతుంది కదా. అయిపోతుంది. ఇప్పటి వరకు అందరు సినిమా అంటే ఏదో అనుకునే వాళ్ళు, ఇప్పుడు సినిమా అంటే కష్టపడితే చాలు, టాలెంట్ ఉంటే చాలు. అది థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ సపోర్ట్. ఇంకా మన సినిమా క్యాస్ట్ గురించి ఏమైనా చెప్తారా? సినిమా క్యాస్ట్ ఉన్నారు. హీరోయిన్, హీరో మన నాతో యాక్ట్ చేసిన అతను ఉంటాడు, మెయిన్ యాక్టర్ అనమాట. నేను మామూలుగా నా పైన స్టోరీ నడుస్తుంటే తను నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు అనమాట. తను చాలా సపోర్టివ్ గా ఉంటాడు. ఆయన కూడా సేమ్ అలానే సింగిల్ షాట్ 7 months నాతోటి ట్రావెల్ అయ్యాడు అనమాట ప్రాక్టీస్ కి మెయిన్ గా. సో హీఈస్ ఆల్సో వెరీ గుడ్ సపోర్ట్ అనమాట. ట్రైలర్ లో కనిపిస్తాడు కదా, లావుగా ఉంటాడు వంశీ అని. ఆయన అందరూ కొత్త వాళ్ళేనా లేకపోతే? అందరూ కొత్త. మనకు ఎప్పుడైనా సరే సింగిల్ షాట్ ఫిల్మ్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు, ఎంత ప్రాక్టీస్ చేయాలో తెలియదు. పెద్ద అంటే ఆల్రెడీ యాక్టింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో, డేట్స్ దొరకడం కష్టం అంటే కొత్త వాళ్ళే కాబట్టి ఇక మనం ఎంతసేపు అంటే అంతసేపు పని చేశారు. గ్రేట్, వర్కౌట్ అయింది అనమాట. బట్ ఏంటంటే కొత్త వాళ్ళు తెలిసిన వాళ్ళని కాదు, సినిమా కంటెంట్ పట్టుకొని వెళ్ళాను అనమాట. అదే మనకి ఇప్పుడు థియేటర్స్ తీసుకోవచ్చు. బట్ ఈ ప్రొడక్షన్ కాస్ట్ అంతా ఎలా సార్? మనమే ఓన్ తీసుకున్నాం. స్పాన్సర్స్ అయితే ఎవరు రాలేదా ఇనిషియల్ గా? మొత్తం ఓన్ గా చేసుకో. మొత్తం ఓన్ గానే అంటే ఎంత కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటది కదా, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా తీయాలి ఏంటి అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ అయిన తర్వాత ల్యాబ్ కి వెళ్ళాలి. సో అక్కడ ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా లేకపోతే ఎలా? రిలీజ్ ఖర్చులని డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ పెట్టుకుంటున్నారు కదా. ఓకే, ఇప్పుడు రిలీజ్ ఖర్చులు, రిలీజ్, ప్రింట్, పబ్లిసిటీ అంతా ఇవన్నీ థియేటర్స్ అవన్నీ మైత్రి తీసుకుంటారు. గ్రేట్, బికాస్ వాళ్ళు నమ్మారు కదా, ఒక్కడు ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాడు, ఇక్కడ నుంచి మనం తీసుకెళ్దాం ముందుకి అన్న టైప్ లో. అలా వెరీ గ్రేట్. థ్యాంక్ యూ. హాయ్. భరత్, ఇది ఛార్జింగ్ పెట్టు ఎక్కడన్నా. అక్కడ పో, అక్కడ పవర్ బ్యాంక్ ఉందా? హలో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక క్వశ్చన్ ఫ్రమ్ మీ. సినిమా స్టార్ట్ అయింది, వెరైటీగా తీస్తున్నారు, కామన్ మ్యాన్ సినిమా ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. బట్ మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? ఇది సినిమా తీయాలి, సింగిల్ షాట్ మూవీ తీయాలి, దట్ టు ఫిలిమ్స్ లోకి రావాలని చెప్పి మీ పాస్ట్ గురించి ఎవరికి తెలియదు. ఓకే, ట్రైలర్ లో నేను చూపించిందే కరెక్ట్ ఎగ్జాక్ట్ అదే అనమాట. ట్రైలర్ లో జాబ్ చేస్తుంటే మనకు క్రియేటివిటీ ఎక్కువ ఉండి సెట్ అవ్వక కంట్రోల్ చేస్తున్నారని చెప్పేసి వచ్చేసాను. ఎందుకంటే హీరోగా బిగ్ స్క్రీన్ పైన డైరెక్టర్ అయినా సరే మన ఇష్టం వచ్చింది చేయొచ్చు, ఎవరు మనని ఆపే వాళ్ళు ఉండరు కదా. సో అది మెయిన్ రీజన్ ఇందులోకి రావడానికి, ఫిలిమ్స్ లోకి రావడానికి. ఆ క్రియేటివిటీ మీకు కనిపిస్తుంది. నేను ఏ రీల్ చేసినా సరే కొత్తగా ఏదో డిఫరెంట్ గా చేయాలనే చూస్తాను, బోరింగ్ గా ఉండాలని చూడను అనమాట. సో దట్ ఈస్ ట్రైలర్ కూడా చాలా క్రియేటివ్ గా ఉంటది. అదన్న సినిమా కూడా అంతే ఉంటది, సింగిల్ షాట్ ఫిలిం మీరు ఎప్పుడు చూడండి సినిమాలో ఉంటది. ఆల్ అబౌట్ క్రియేటివిటీ. మనకు అది చాలా కుప్పలు ఉంది కాబట్టి అది యూజ్ చేసుకునే ప్లాట్ఫామ్ ఆఫ్ సినిమా అని నాకు అర్థమైంది అనమాట. అది తప్ప ఇంకా దేనికోసం రాలేదు. మనీ, ఫేమ్ ఇవన్నీ సెకండరీ. మెయిన్ గా మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి బిగ్ స్క్రీన్ పైన. దట్ ఈస్ ద ఓన్లీ గోల్ అన్నమాట. కంట్రోల్ ఓవర్ లైఫ్ ఉండకూడదు అనుకుని మీరు అదొక స్టెప్ తీసుకుని, అది కూడా కంట్రోల్ ఓవర్ లైఫ్ ఉండకూడదు. బాస్ మనకు ఇలా చెప్తే ఇలానే చేయాలి, ఇంకోలా చెయ్యొద్దు అనే వాళ్ళు నేను జాబ్ చేస్తుంటే. అదేంటి
ఒకరు చెప్తే మనం ఫాలో అవడం ఏంటి, మరి మన మైండ్ ఎందుకు అలాంటప్పుడు మనం ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి కదా అన్న టైప్లలో ఇందులోకి వచ్చి. అది కొంచెం రిస్క్, చాలా పెద్ద రిస్క్. నిజమే. బట్ ఐ మేడ్ బట్ యూ టుక్ దట్ బిగ్ స్టెప్. తీసుకొని నమ్మామన్నమాట. రిస్క్ తీసుకొని నమ్మాను. సపోర్టర్స్ కూడా ఉండాలి ఆ రేంజ్ లో. అది మనం డెవలప్ చేసుకున్నాం. నేను స్టార్టింగ్ నాకు 300 ఫాలోవర్స్ ఉండే. ఈ పాంఫ్లెట్స్ పట్టుకొని ఎప్పుడైతే బయటికి వెళ్ళానో అప్పటి నుంచి ఇలా 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 గ్రో అవుతూ వచ్చారు. ఇప్పుడు 1,36,000-37,000 ఉన్నారు ఇన్స్టా. అది ఫాలోవర్స్ పక్కన పెట్టండి, సపోర్ట్ వస్తుంది చాలా. నాకు ఫాలోవర్స్ తక్కువ 1,36,000, బట్ నా ఇన్స్టాగ్రామ్ డాష్ బోర్డ్ చూపిస్తే మీకు అక్కడ ఉంటది. లాస్ట్ 1 month లో 43 lakhs పీపుల్, 46 lakhs పీపుల్ చూసారు నా రీల్స్. వెరీ నైస్, వెరీ నైస్. 46 lakhs పీపుల్ చూసారు, బట్ ఫాలోవర్స్ 1,36,000. సో నేను అది చూడను ఫాలోవర్స్ ఎంతమంది చూస్తున్నారు, మంది రియాక్ట్ అవుతున్నారు మనల్ని చూసి, అది ఇంపార్టెంట్. అది 46 lakhs అంటే మామూలు విషయం కాదు. 1 lakh 1 month లో. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కుర్రాడు మన హీరో అవుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ గ్రేట్ సపోర్ట్. ఎప్పటి నుంచి వస్తున్నాయి? మే నుంచి అంటే లాస్ట్ మంత్ నుంచి. సో నచ్చుతున్నాయా రీల్స్? నిన్నటి నుంచి వెయిట్ చేస్తాను. నిన్న నుంచి చూస్తున్నా. ఓకే, ఏమనిపిస్తుంది అంటే ఇలా మన గ్రోత్ చూస్తుంటే? అందరికీ ఉంటుంది నా హీరో వల్ల, డైరెక్టర్ వల్ల, ప్రొడ్యూసర్ వల్ల అని. కానీ మన మిడిల్ క్లాస్ వాడు చూడాల కదా, చూసి నేర్చుకొని వస్తాడు అంటే ఇన్స్పిరేషన్ కావాలన్నా. అది మీరు కూడా ఏదైనా చేయొచ్చు. మనం కూడా వాళ్ళు ఏం అంటే ఇప్పుడు కొందరు అంటారు ఇండస్ట్రీ అంటే తొక్కేస్తారు, లేకపోతే అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పేసి. ఎవరు ఏం చేయరు. అందరికీ టాలెంట్ కావాలి. ఆ టాలెంట్ యూజ్ చేసుకొని వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. సో మనకు టాలెంట్ లేకపోతే మనం అనుకుంటాం అరే మనల్ని తొక్కేస్తున్నారా అని చెప్పేసి కామెంట్స్ వస్తుంటాయి అనమాట. సో హార్డ్ వర్క్, టాలెంట్ ఇది ఉంటే ఇక మనిషి ఎక్కడికైనా వెళ్ళిపోతాడు అనమాట. అది నేనే ప్రూవ్ చేస్తున్నా. అదంతే, సింపుల్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. September 19th అది ఇంకా ప్రూవ్ అవుతుంది. September 19th అనేది. ఓకేనా? వెరీ ఇన్స్పిరేషనల్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. ఫోటో అంటే మీ రీల్స్ నాకు డైలీ వస్తానే ఉంటాయి అన్న. ఓకే, ఒక 4-5 రీల్స్ అన్న స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఎందుకు అంటే ఎక్స్ప్రెస్ చేయలేము. ఎందుకు ఇంత హార్డ్ వర్క్ అనా లేకపోతే ఏంటి? అదే హార్డ్ వర్క్ లాగే అనుకుంటాం కానీ చాలా కష్టపడుతున్నాం. చాలా కష్టపడుతున్నాం. పడాలి కదా, పడితేనే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం కదా. లైక్ మీరు గుళ్ళు తిరిగి టెంపుల్స్, చాలా చోట తిరిగి అవునవునవును చూస్తానే ఉంటాను. అది బుక్ మై షో అప్పుడు కూడా టెంపుల్స్ కి వెళ్ళాను నేను పెట్టినా అన్న మీకు ఒకసారి మెసేజ్, ఐ థింక్ కామెంట్ పెట్టిన మదనపల్లికి ఎప్పుడు వస్తారని. రిప్లై ఇచ్చానా? ఇచ్చినారు. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. కలుద్దాం థియేటర్స్ లోనే. అచ్చా, ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? గ్రేట్ సపోర్ట్. యా ఓకే, థ్యాంక్ యూ. గుర్తు పెట్టుకుంటా. ఓకేనా? హాయ్. ఫోటోనా? ఇప్పుడే వెళ్ళి వచ్చావు కదా? ఓకే, అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ వచ్చినందుకు. చూస్తున్నావా రీల్స్? ఎప్పటి నుంచి? నాకు 50K ఫాలోవర్స్ నుంచి. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద జర్నీ చూసావు కదా. ఏమనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి? మారానా? ఎలా ఇంప్రూవ్ అయ్యాను? ఓకే, ఫైన్ ఫైన్. తెలుసా సినిమా రిలీజ్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఐడియా ఉందా? మైత్రి మూవీ మేకర్స్. మిస్ అవ్వక మరి. ఇక అంత జర్నీ చూసావంటే ఖచ్చితంగా చూస్తావు. ఆల్ ద బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. చూస్తున్నావా? నైస్. అదా కెమెరా? ఓకేనా? అవునా? ఓకే, 11 వరకు ఉన్నావా? అరే నేను 8:30కే వీడియో పెట్టా కదా ఇక్కడ. నేను రేపు వస్తున్నా మార్నింగ్ అని పెట్టా. అచ్చా, నన్ను ఇద్దామనా? అంటే మాకు ఇంకా ఎందుకంటే మేము బస్ స్టాండ్ అక్కడ వరకు వెళ్ళలేదు వాళ్ళని కలవడానికి. డైరెక్ట్ బస్ దిగి రూమ్ ఎత్తుకోవడానికి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే మళ్ళీ పడుకోవాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా. సో అందుకని చెప్పేసి ఎనీవే కలిసాం కదా ఫైనల్లీ. ఇచ్చానా ఇది? ఓకే, థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తాను. హాయ్. 1 year నుంచి. ఓకే, అంటే మొత్తం జర్నీ మొత్తం చూసుంటావు కదా. 6 minutes ట్రైలర్ ని స్టార్టింగ్ హార్డ్ వర్క్. కడప తిరుమలకు కూడా వద్దాం అనుకున్నాను. అచ్చా, లాస్ట్ టైం. ఓకే, కానీ మిస్ అయింది. లాస్ట్ ఇక్కడ కలిసామ్మా. ప్రాపర్ మదనపల్లి. ట్రైలర్ చూసావా? ఫ్యామిలీ అంతా చూసినాము. ఫ్యామిలీ మొత్తం చూసారా? అబ్బా, అది మీరు కూడా ఫ్యామిలీకి
ఫ్యామిలీకి ఇంకా చూపించకపోతే ఫ్యామిలీకి చూపించండి, వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఓకేనా? పేరెంట్స్ అందరు చూడాల్సిన సినిమా. బుక్ మై షోలో పెట్టాను, ట్రైలర్ పెట్టాను, అన్ని చూసి ఉంటావు కదా. ఓకే, September 19 మిస్ అవ్వదు. తీసుకో. హాయ్ థ్యాంక్ యూ సో మచ్. సో ప్రమోషన్స్ అంతా ఇలాగే ప్లాన్ చేస్తారా, లేకపోతే బిగ్ ఈవెంట్ ఏమైనా ప్లాన్? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది ఒకటి, అది సెప్టెంబర్ లో ఉంటుంది. అప్పుడు కొంచెం డిఫరెంట్ గా, అది కూడా డిఫరెంట్ గా హైదరాబాద్ లో చేద్దామని ప్లాన్ అనమాట. సో యా, జస్ట్ రిలీజ్ కి ఒక 3 days 2 days ముందు చేద్దాం. ఎవరైనా అనుకుంటున్నారా ప్రీ రిలీజ్ కి? అదే ప్లాన్ చేయాలి, అది ఆలోచించి చెప్తాను నేను ఎవరు వస్తున్నారు అనేది. బట్ మనకైతే ఇండస్ట్రీ నుంచి కొంచెం సపోర్ట్ అయితే వస్తుంది. సో వి విల్ డూ ఇట్. నైస్. హాయ్ హలో హాయ్, వస్తున్నారా? నైస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ హలో బ్రో, అప్రోచ్ చేస్తున్నారు కదా? ఓకే ఫైన్. ఏమనిపిస్తుంది మరి? డెఫినెట్ గా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో, కీప్ సపోర్టింగ్. ఓకేనా? హాయ్ హలో. ఫస్ట్ నుంచి చూస్తున్నారు. అవునా? క్లిప్స్ వదిలేదు కదా, ఏది థియేటర్? ఈ రేంజ్ యాక్టింగ్ ఎలా చేశాడు, అసలు ఎవరైనా చేస్తారా ఈ యాక్టింగ్ అంటారు. సేమ్ అదే కామెంట్ డిస్ట్రిబ్యూటర్ గారి దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? September 19. ఓకే, చలో, సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, చూస్తున్నావా? సపోర్ట్ చేస్తాను. పొద్దున లేసి వచ్చేదా? హాయ్ హలో. ఓకే, రిలీజ్ అయ్యాక చెప్తాను, ఎందుకంటే తక్కువే ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళం ఎంత చేస్తాం అంతే ఉంటుంది. బట్ మెయిన్ గా దీన్ని బడ్జెట్ తో కాకుండా మనం పడ్డ కష్టంతో మెజర్ చేయాలన్నమాట. ఓకేనా? సో ట్రైలర్ 6 minutes ఉంటుంది. ఏం నచ్చింది ట్రైలర్ లో? నువ్వు మిడిల్ క్లాస్ నుంచి ఒక జాబ్ నువ్వు మనం వద్దాం అనుకుంటున్నా ఏంటి మూవీస్ లాగా లేదు కదా. బట్ September 19th మిస్ అవ్వకుండా చూడగా థియేటర్స్ లో ఉంటుంది. కష్టం, ఒక మిడిల్ క్లాస్ వాడి కష్టం కనిపిస్తుంది. ఇదంతా ఇంకా థియేటర్ లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ వరకు వచ్చాడు అని చెప్పేసి మీరే అనుకుంటారు. అదే థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ బాగుంది. ఓకే, సినిమా కూడా అంతే రేంజ్ లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? హాయ్ హలో. ఆదిత్య. ఓకే, ఆర్ట్ డిపార్ట్మెంట్. ఓకే, అవునా? ఓకే, సూపర్. ఆనంద్ అఫీషియల్, నంద్యాల అఫీషియల్. మీదేనా అది? ఓకే సూపర్. అచ్చా, కర్నూలు నిన్న చేసాం కదా, నిన్ననే కదా కర్నూలు మధ్యాహ్నం చేసామా? సో ఎప్పటి నుంచి చూస్తున్నారు నా రీల్స్ మరి మీరు? 1 year ముందు నుంచి. సో హ్యాపీనెస్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు? ధనుష్. ఓకే, బాగా చదువుకుంటున్నావు? చదువుకో. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. ఓకేనా? అండ్ మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసా? September 19th. అబ్బా సూపర్. ధనుష్, వెరీ హ్యాపీ. ఇంత యంగ్ ఫ్యాన్ నాకు ఉన్నందుకు ఇలానే కంటిన్యూ అవుతుండే. ఓకేనా? నేను ఏ సిటీకి వెళ్ళినా సరే ఈ ఏజ్ వాళ్ళు వస్తున్నారు కలవడానికి, అన్న బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి. అదే నా అచీవ్మెంట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ధనుష్. కీప్ సపోర్టింగ్. బాగా చదువుకో. ఓకేనా? ఫోటోనా? యా. బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హలో హాయ్, చూస్తున్నారా? ఓకే రీల్స్ అని వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఏమనిపిస్తుంది?
చాలా బాగుంది. అవునా? కాకపోతే మీ కష్టానికి బతికే వాళ్ళని దొరుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హీరోస్ వెళ్ళి నాకు సపోర్ట్ కావండి, నా ప్రమోషన్ కాకుండా మీ కష్టాన్ని మీరు నమ్ముకున్నారు. మీ కష్టాన్ని జనం చూసి జనం ఎప్పుడు ఆదరిస్తారు. మంచి సినిమా వస్తే జనం ఎప్పుడు ఆదరిస్తారు. అంతే ఏ సిటీకి పెట్టినా చూడరు. అవునవును మూవీల కంటెంట్ అంటే ఆరాము చూస్తారు. అంతే సంగతి. ప్రజలు ఇంకా మంచి అది సినిమాని ఆదరిస్తారు. తెలుస్తుంది చాలా గ్రేట్. అవునవును చాలా ఆదరిస్తారు మనమ ప్రజలు. ఈ బ్రోనే ఆ బ్రోనే చెప్పారనమాట, రండి మదనపల్లి కంటే సరే ఖచ్చితంగా వస్తానని ఇప్పుడు వచ్చాను. కర్ణాటక నుంచి మదనపల్లికి వచ్చి సినిమా చూసేవాళ్ళు చాలా మంది. అవునా? చిక్బల్లాపూర్, కోలారు, మదనపల్లికి వచ్చే సినిమా చూస్తారు. అదే అలాంటిది మీరు ఇక్కడికి వచ్చారంటే సినిమా హిట్. గ్రేట్, మీరు కూడా గ్రేట్ సపోర్ట్. కానీ మదనపల్లి ఎక్కువ తెలియదు అనుకుంటా వేరే వాళ్ళు కదా, అన్నమయ్య డిస్ట్రిక్ట్ కదా, ఎక్కువ చిత్తూరు, నెల్లూరు అవి వింటాం మనం. అన్నమయ్య అనేది, మదనపల్లి అనేది కొంచెం తక్కువ. సీడెడ్ లో మదనపల్లి అంటేనే టాప్. మదనపల్లి ఇన్ఫో పేజ్ ఉంది. అవునవును, చాలా మంచి కంటెంట్ ఉంటుంది. వాళ్ళు నాకు ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు నాకు రిమెన్షన్ చేస్తున్నారు మదనపల్లి ఇన్ఫో పేజ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా September 19th రిలీజ్ అవుతుంది. మీరు అన్నట్టు సెలబ్రిటీ నాకు రావట్లేదు అని మనం ఎప్పుడు అనుకోవద్దు. మనం కష్టపడితే అందరూ వెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు చేయండి అని. అలా కాకుండా మనము కష్టపడితే ఏంటంటే వాళ్ళు అరే వీడు ఒక్కడి ఇంత కష్టపడుతున్నాడు మనం వెళ్దాం ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళు వస్తారు. మనం అడగద్దు, వాళ్ళే వచ్చేస్తారు అన్నమాట. అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏ హాయ్, హలో, ఏం పేరు? వైష్ణవి. చూస్తున్నారా నా రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో? ఎప్పటి నుంచి? చూపించు. ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నావా? ఓకే. నిన్న నైట్ 11:30కి వస్తా అన్నాను. అచ్చా 2 times వచ్చారా? మళ్ళీ వీడియో పెట్టాను నేను 8:30కి. అది నాకు లేట్ అవుతుంది బస్సు, రేపు మార్నింగ్ 6 o'clock. ఓకే. ఏం చదువుకుంటున్నావు? 7th క్లాస్. ఎప్పటి నుంచి వస్తున్నాయి నా రీల్స్? మొన్నటి నుంచి వస్తున్నాయా? ఓకే. చూస్తున్నావు మరి రెగ్యులర్ గా? ఏమనిపిస్తుంది చూస్తుంటే రీల్స్? ఇంకా చూడాలనిపిస్తుంది. అబ్బా చూసారా, ఏమనిపిస్తుంది అంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంటే అలానే చూస్తుండవు కదా. చేస్తుంటావా? డాన్సరా? అబ్బా, భరతనాట్యమా? కంగ్రాట్స్. బాగా చెయ్యి. ఓకేనా? భరతనాట్యం చేస్తుంటే నీకు లైఫ్ కెరియర్ కూడా చాలా ఉంటది అనమాట. అంటే సినిమాలోకి రావాలనా లేకపోతే ఏమన్నా? ఓకే. భరతనాట్యం చాలా మంచి స్టెప్ అండి సినిమాలోకి రావడానికి. అలా పద్ధతిగా మంచిగా చేస్తుండ. ఓకేనా? మన సినిమా September 19th ఉంటుంది. నీ పేరేంటి? వైష్ణవి. ఓకేనా? నీకోసం ఒక మెసేజ్ రాస్తాను నేను. వర్క్ హార్డ్, బీ సక్సెస్ఫుల్. ఓకేనా? హార్డ్ వర్క్ అది నమ్ముకో. ఓకేనా? చలో, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పు, మీ స్కూల్ వాళ్ళకి. ఓకేనా? గుర్తుపెట్టుకుంటాను నేను. September 19th మిస్ అవ్వకు థియేటర్స్. థ్యాంక్స్ అండి. మీరు కూడా September 19th మిస్ అవ్వకుండా చూడండి థియేటర్స్ లో. ఓకే. అందరికీ చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా వైష్ణవి? బాయ్. హాయ్. నైట్ చూసారా? ఓకే. ఓకే. ట్రైలర్ తీసారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు నా రీల్స్? చాలా రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్నాండి. ఓకేనా? ఇక్కడేనా ప్రాపర్ మదనపల్లి? September 19th ఉంటుంది. మిస్ అవ్వదు. ఓకే. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్. హాయ్ హలో. కానిస్టేబుల్. ఓకే సార్. హాయ్ కానిస్టేబుల్ సార్. మీకు చాలా రోజుల నుంచి ఫాలో. ఎవరు కానిస్టేబుల్? హాయ్ ఎప్పటి నుంచో ఫాలో అవుతాను. చాలా నుంచి ఫాలో అవుతాను. నేను నైట్ ప్లాన్ చేస్తాను, మీరు మళ్ళీ వీడియో పెట్టారు. అరే కరెక్ట్. బట్ నేను నైట్ మిస్ అయినా ఇప్పుడు ఇంతమంది రావడానికి చాలా వెరీ హ్యాపీ. అదే మేము అట్లే అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదే అప్పుడప్పుడు స్కెడ్యూల్ చేంజ్ చేస్తే ఏంటంటే కొంచెం వాళ్ళు నమ్మకం పోతుంది, మళ్ళీ చేంజ్ చేస్తే రావాలా వద్దా అని. బట్ అది మన కనెక్ట్ అయ్యారు, అంతా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు కానిస్టేబుల్ గా ఏమనిపిస్తుంది నన్ను చూసినా సరే, నా జర్నీ చూసినా సరే? ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సింగిల్ పర్సన్ ఒక సింగిల్ షార్ట్ ఫిల్మ్, ఒక సింగిల్ షార్ట్ లో ఒక ఫిల్మ్ తీయడం. అదే ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యి ఇంత పాపులారిటీ ఉన్నా, దాని తర్వాత ఇంత మంది పోటీ ఉన్నా కూడా
ఒక సింగిల్ పర్సన్ ఒక ధైర్యంతో బోల్డ్ స్టెప్ తీసుకోవడం చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీ. అది మనం తీసుకున్నాము అండ్ మనకి మైత్రి వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేశారు. వాళ్ళే ఖర్చులు పెట్టి సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్. మనం కష్టపడితే ఖచ్చితంగా అంతే మైండ్ యూజ్ చేస్తున్నాం, సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మీ పర్సనల్ నేమ్ రాజా కృష్ణ బట్ స్క్రీన్ నేమ్ సూపర్ రాజా. అది అంటే రాజా కృష్ణ బాగానే నాకు నచ్చిన పేరే, బట్ ఏంటంటే రేపొద్దున రామకృష్ణ ఒకరు వస్తారు, రాధాకృష్ణ ఒకరు వస్తారు, అందరిలో కలిసిపోకుండా ఒకటి స్పెషల్ గా ఉండాలి, మనకంటూ యూనిక్ గా ఉండాలని సూపర్ రాజా. థ్యాంక్ యూ. ఆ పేరు పెట్టిన టైం ఏందో కానీ అది అందరికి సూపర్ రాజా అని వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరు చూసినా అదే. హాయ్. అలా కాదు, మేము ఇవాళ 3 సిటీలు కవర్ చేయాలి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు. అదే 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 కదా. సక్సెస్ మీట్ లో కలుద్దామా? ఖచ్చితంగా కలుద్దాం. ఓకేనా? చూస్తూ ఉండు, సపోర్ట్ చేస్తూ ఉండు. పోజిద్దాం. సూపర్. ఓకే, అందరూ సూపర్ రాజా, అందరూ పోజ్ ఇవ్వండి. సూపర్ రాజా. సుప్రీం సయ్యద్ సపోర్ట్ చేయండి. సుప్రీం సయ్యద్. ఓకే, దిస్ ఈజ్ సూపర్ రాజా. మదనపల్లికి మన మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చాను. తెలుసా మన మూవీ సినిమా పేరు ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు. అంతే కొత్తగా థియేటర్స్ లో September 19th ఉంటుంది. మైత్రి మూవీస్ ఇండియా వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ బ్రో సుప్రీం సయ్యద్ వీళ్ళది పేజ్ ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ లలో, యూట్యూబ్ లలో. సో యూట్యూబ్ నుంచి మనకి ఇప్పటి వరకు నేను గంట నుంచి మాట్లాడిందంతా ఆయన ఫోన్ లో రికార్డ్ చేశారు. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తారు. మిస్ అవ్వకుండా చూడండి. మన సినిమా గురించి చాలా డీటెయిల్స్, ఇక్కడ మదనపల్లి వాళ్ళ ప్రేమ ఏంటో మీకు తెలుస్తుంది వీడియో చూస్తే. దిస్ ఈజ్ సూపర్ రాజా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఒక ఆటోగ్రాఫ్ దీనిపైన. ఓకే ఓకే ఫైన్. వస్తా, డెఫినెట్ గా వస్తా. ప్రతి ఊరికి వచ్చి ఒక షో చూస్తా అని చెప్పాను అందరికి. ఓకేనా? సో ఈ ఊరికి కూడా వస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్. సో బడీస్, ఇది వరల్డ్ బ్లాగ్. మన మదనపల్లిలో ఒక మూవీ ప్రమోషన్స్ చాలా అంటే చాలా వెరైటీగా జరిగాయి. బస్ స్టాండ్లో మీటప్ పెట్టి మరి పాంప్లెట్లు పెంచారు. అది కూడా ఒక వెరైటీ ప్రమోషన్ కదా. ఈ సినిమా పేరు వచ్చి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇదే మూవీ టైటిల్, కరెక్ట్, ఇదే మూవీ టైటిల్. ప్లస్ మన సూపర్ రాజా గారు సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇవాళ ఇంకొక 4 ప్లేసెస్ని కవర్ చేయాలని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిలిం అండ్ సూపర్ సక్సెస్ అహెడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుప్రీం సయ్యద్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.